నిర్గమకాండము 33వ అధ్యాయం 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. మరొకసారి, మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. దేవునికి మహిమ కలుగును కాక. ఈ ప్రశస్తమైన సమయాన్ని దేవుడు దయచేసినందుకు దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలవారై ఉన్నారని వ్రాయబడిన ప్రకారంగా సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయుడగు దేవాది దేవునికి, వరదూతలైన వర్ణించలేని దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో ఎవరు బైబిల్ చదవకండి. బైబిల్ నేను చెప్పినప్పుడు తిరిగాను. అంశాన్ని సబ్జెక్టు వినేయండి. మీరు చాలా చక్కగా వాక్యం వింటా కూర్చున్నారు. ఈరోజు నా ప్రసంగపు అంశం ఏమిటంటే, దేవుడు కనబడతారా? దేవుడు కనబడతారా అంటే దేవుణ్ణి ఎవరైనా కానీ చూడగలరా? ఇలా చూడాలి. దేవుణ్ణి ఎవరైనా లైవ్ వెళ్తుంది కదండి, రికార్డ్ అవుతుంది, మీకు రికార్డ్ అవుతుంది, మరలా పాస్టర్ గారు మీకు ఇస్తారు. మీరేమి రాసుకోక్కర్లేదు. ఇప్పుడు రాసుకుంటే సగం వెళుతుంది, సగం అర్థమవుతుంది. కనుక వ్రాయడం కూడా మానేసాను, వీడియో తీసుకుంది. దేవుడు కనబడతారా? దేవుడు కనబడతారు, మాట్లాడతారు అనేది నిజమేనా? ఒక మాట మనం గమనించాలి. దేవుడు సజీవుడా మృతుడా? చెప్పేయాలి కదా, త్వరగా చెప్పేయాలి. దేవుడు సజీవుడా మృతుడా అంటే చనిపోయారా లేకపోతే బ్రతికే ఉన్నారా? దేవుడు బ్రతికే. అందుకని అక్కడ ఏమన్నారు? నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. అంటే దేవునికి ప్రాణం ఉందా లేదా? ప్రాణం ఉంది. అంటే ప్రాణం ఉందంటే కదులుతారా కదలరా? మెదులుతారా మెదలరా? అడుగులేస్తారా వేయలేరా? చూస్తారా చూడలేరా? చూస్తారు, కదులుతారు, వింటారు. అంటే సజీవుడు కనుక. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, చనిపోయారు, మాట్లాడరు. సమాధి చేయబడ్డారు, మా నాన్నగారు కనబడరు, మా నాన్నగారు మాట్లాడరు. దేవుడు సజీవుడు, ఆయన బ్రతికే ఉన్నారు, సజీవుడు. ఈ మాట సంఘము బాగా నమ్మాలి. దేవుడు సజీవుడు, దేవుడు సజీవుడు అనేటువంటి ఆ ఒక్క మాట నమ్మకపోతే వచ్చే నష్టాలు అన్నీ ఇన్ని కావు. ఎందుచేతనంటే దేవుడు సజీవుడు అని నమ్మిన సంఘము చర్చికి రాగానే చాలా జాగ్రత్తగా ఉంటారు, క్రమశిక్షణ కలిగి ఉంటారు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. దేవుని మందిరానికి వచ్చి, మందిరమే కాదు ఇంట్లో మోకరించినా కానీ, ఇంట్లో గదిలో మోకరించినా కానీ, ఇప్పుడు నేను మోకరించాను, ప్రార్థనలో ఉన్నాను, ఇక్కడ దేవుడు ఉన్నారు, ఇక్కడ దేవుడు ఉన్నారు. ఆ దేవుడు, నేను నమ్మిన దేవుడు సజీవుడు, నేను నమ్మిన దేవుడు సజీవుడు. అందుకనే దావీదు గారు గొలియాతు పైకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, జీవము గల దేవుని యొక్క దేవుని కలిగిన మనల్ని ఎదిరించుటానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడే పాటివాడు. అంటే మనం ఎవరము? జీవము గల దేవుని నమ్మిన వారు, కలిగిన వారు. ఈవేళ క్రైస్తవునికుండే ఒక భాగ్యం ఏమిటంటే, క్రైస్తవునికుండే ఒక విశ్వాసము కానీ, తన ధైర్యము కానీ, నేను నమ్మిన దేవుడు సజీవుడు, నేను నమ్మిన దేవుడు సజీవుడు కాబట్టి నాకేమీ పర్వాలేదు, ఏమొచ్చినా పర్వాలేదు, ఎంతమంది ఎదురొచ్చినా కానీ, శత్రువులైనా కానీ, ఆటంకాలు వచ్చినా కానీ, వాళ్ళెవరూ కూడా నా దేవుని కంటే గొప్పవాళ్ళేమీ కాదు. నా దేవుడు అందరికంటే గొప్పవారు, జీవాధిపతి. బలో యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు జీవాధిపతి. ఆయన మన మధ్య ఉన్నారు, మన కార్యక్రమాల్లో ఉన్నారు. నేను రాత్రి చెప్పాను, తాటి ఆకుల షాలు ఉండేది గుత్తిలో, అక్కడ అందరికీ తల మీద నూనె పోసి అభిషేకం చేస్తున్నా. ఆ టైంలో కొంతమంది డ్రైవర్లు, జీపు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు చేతులకు దారాలు ఉన్నాయి,
దారాలు కట్టుకున్నారు, ఏవేవో కట్టుకున్నారు, వచ్చి మోకరించారు. నేను అలా చూచనుకున్నాను, ఇది సన్నిధి పండుగ అంటే 40 రోజులు మోసే సుఖోపవాస కూటాలు చేసిన వాళ్ళకి ఈ అభిషేకం చేసే కార్యక్రమం. అలాంటిది ఇప్పుడు వచ్చి మోకరించారు అని నేను అనుకుంటున్నప్పుడు నా వెనుక ఒక స్వరం వినబడుతుంది, నేను అందరి కొరకు రక్తము చిందించాను, నీ వేలికి చేయి. అందరి కొరకు రక్తం. నేను ఎంత ఆశ్చర్యపోయాను. అందరి కొరకు రక్తం చిందించాను, నేను అందరి కొరకు రక్తము చిందించానంటే దేవుడు సజీవుడు కనుక ఆయన మాట్లాడుతున్నారు. రోజు నేను అంటే గుత్తిలో పేర్లు పెట్టించే పిల్లలు, ఆ యొక్క సంతానము లేని వాళ్ళు ఎంతో మంది పిల్లలకి షానకి రాగ పిల్లలు పుట్టగా ఆ పేర్లు పెద్ద లైన్ ఉంటుంది. ఆ పెద్ద లైను నేను చెప్తా, పేర్లు పెడుతున్నా త్వరగా వచ్చి నిలబడండి. మధ్యలో చెప్తా, అయిపోతుంది లైను, త్వరగా రండి. ఇంకా చివరికి వచ్చేటప్పటికి ఎవరైనా రండి అని చెప్పేసానంటే ఆయనకి వచ్చినోడికి పెట్టేసి దిగిపోయి నేను స్టేజ్ అక్కడ దిగి వెళ్ళిపోతున్నాను. ఆ టైంలో ఒక బాబుని ఎత్తుకుని వచ్చింది పేరు పెట్టమని వస్తే నా కోపం వచ్చి 3 సార్లు చెబితే రాలేదమ్మా, నువ్వు నిద్రపోతున్నావా, ఏం చేస్తున్నావు, నేను పెట్టిన పేరు రేపు పెడతా అని చెప్పేసి వెళ్ళిపోతున్నా. ఆ వెళ్ళిపోతుంటే నాకు స్వరం వినబడుతుంది, పెట్టు, నువ్వు పెట్టు. వెంటనే భయపడి వెనక్కి తిరిగి ప్రభువా క్షమించండి అని అమ్మరా ఇట్లా అంటే పెట్టు అంటే నీవెవరవు, పెట్టనంటాకి నీవేంటి, నీ అధికారం ఏంటి, నీవెందుకు అనాలి అంటే ఆ మాట నాకు కొంచెం ఘాటుగా గట్టిగా నట్లుగా వినిపించింది. అంటే పెట్టనంటావేంటి, పెట్టు, నువ్వు పెట్టు, వచ్చారు పెట్టులు ఏమైంది అనేటట్లుగా. అంటే మా నాన్నగారే ఉంటే ఏమైతే లేటుగా వస్తే ఏంటి, పెట్టు. గమనించే మాట ఏమిటంటే నిజంగా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వారు. కార్యక్రమాలు, అందుకే నేను ఎప్పుడూ కూడా కార్యక్రమంలో దేవుడు లేరు అనుకోను. నన్ను చాలా మంది అడుగుతున్నారు, ఇంత సేవ కలవడానికి కారణం ఏమిటి, ఇంత సేవ జరుగుతుంది, 185,000 మంది బాప్తిస్మాని పొందారు, 200 సంఘాలు అయ్యాయి, ఈ సేవ కారణం ఏంటంటే నేనేం చెప్పను, అంతా ఆయన కృప. అందులో ఏమిటంటే నేను గమనించేది ఎక్కడికి వెళ్ళా కానీ ఇక్కడ దేవుడు ఉన్నారనే కార్యక్రమం చేస్తాను. ఇక్కడ దేవుడు ఉన్నారు, ఎందుకంటే దేవుడు సజీవుడు. నేనేం చేస్తున్నానో చూస్తున్నారు. నిలబడ్డాను, సరిగా నిలబడలేదు, నేను ఎలా మాట్లాడుతున్నాను, నా వాక్యం ఎట్లా ఉందో, నేనేం చెబుతున్నాను, కానుక ఆశించి బోధిస్తున్నాను, ఆత్మల కొరకు బోధిస్తున్నాను, దేవుని మహిమ కొరకు బోధిస్తున్నాను, మనుషుల్ని సంతోషపెట్టాక బోధిస్తున్నాను. ఇవన్నీ నేను బేరీజు వేసుకుని ఆలోచించి నేను జాగ్రత్తగా దేవుని వైపే చూస్తాను. మీరున్నారు నాయన. అయితే మీకు తెలియజేసే మాట ఏమిటంటే మీ అందరినీ అడుగుతున్నాను, దేవుడు కనబడరా చెప్పాలి, మాట్లాడట్లేదు. కనబడరా ఏం చెప్పాలో తెలియట్లేదు. కనబడతారంటే ఎట్లా ఉంటుందో, కనబడరా అంటే ఎట్లా ఉంటుందో. మౌనంగా ఉండిపోతే బెటర్. మన పెద్దలు సామెత చెబుతారు, మన యొక్క ఈ సర్కార్ ఏరియాలో ఓ సామెత ఉంది, ఊరుకున్నంత ఉత్తమం లేదట, బోడుగున్నంత సుఖం లేదట. తల మీద వెంట్రుకలు లేని అలాగని ఎవరు గుండు చేయించుకోకండి. ఊరుకున్నంత ఉత్తమము లేదు, బోడుగున్నంత సుఖము లేదంటారు. ఆ సామెత తెలిసినట్టుంది, అందుకే మీరు మాట్లాడలేదు. ఈయనే చెప్పుకుంటారులే, ప్రశ్న పాస్టర్ గారే చెప్పుకుంటారు, జవాబు ఆయన చెప్పుకుంటారు. గమనించే మాట ఏంటంటే దేవుడు కనబడతారంటే ఏమంటారు, కనబడరంటే ఏమంటారు. కాసేపు మౌనంగా ఉందాం, ఎలాగైనా మనకు వచ్చే దగ్గర ఆన్సర్. గమనించే మాట ఏమిటంటే మనము ఈవేళ బైబిల్ మిషన్ యొక్క రీతి ఏమిటంటే నేడు దేవుడు మీకు కనబడతారు. బైబిల్ మిషన్ అలాగని మేము బైబిల్ మిషను దేవుడు కనబడతారు అని అంటే కుదరదు. బైబిల్లో చూపించాలి. బైబిల్లో చూపించకపోతే, అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పినది ఏమిటంటే దేవుడు స్వరముతో మాట్లాడతారు. స్వర ప్రత్యక్షత, దర్శన ప్రత్యక్షత, వ్రాత ప్రత్యక్షత, ఊహ ప్రత్యక్షత, జ్ఞాన ప్రత్యక్షత, స్వప్న ప్రత్యక్షత, ఇవన్నీ చెప్పి 7వది ఏం చెప్పారంటే వాక్య ప్రత్యక్షత. అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే వాక్యం. అంటే నీకు వచ్చిన దర్శనము కూడా తప్పు కావచ్చేమో, దర్శనములో కూడా పొరపాటు పడవచ్చేమో, నీకు వచ్చిన స్వప్నము కూడా కరెక్ట్ కాకపోవచ్చేమో, కానీ వాక్యము మాత్రం నిజమే మాట్లాడుతుంది. వాక్య ప్రత్యక్షత అన్నిటికంటే గొప్పదన్నారు. అంటే వాక్యం అబద్ధము చెప్పదు. నిన్న చదివారు, నిన్నో రకంగా, ఈ రోజు ఒక రకంగా, రేపో రకంగా ఉండదు. వాక్యం అర్థం చేసుకునే వాళ్ళే అటు ఇటు మారుతారేమో కానీ మారిపోతారు, కానీ వాక్యము ఎప్పుడు నిలిచి ఉంటుంది. వాక్య ప్రత్యక్షత ఎప్పుడు పోగొట్టు అలాగే చెక్కు చెదరకుండా ఉండేది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, బైబిల్లో కొన్ని వచనాలు చూపిస్తే మీరేమంటారు? యోహాను వ్రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను
దేవుని చూడలేదు. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. చాలు చాలు. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. దేవుణ్ణి ఎవరు చూడలేదట. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. ఇప్పుడు చెప్పండి, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు అని బైబిల్ ఉంది కనుక ఎవరైనా కానీ దేవుడు నాకు కనబడ్డారు అంటే అది నిజమా అబద్ధమా? ఇప్పుడు ఈ మాట్లాడాలో తెలియదు. అసలు దేవుడు నాకు కనబడ్డారని చెబితే అది నిజమనాలా, అది సత్యమనాలా, అసత్యమనాలా? గమనించే మాట ఏమిటి? యోహాను గారు రాసే మాటలు, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. అలాగే మరో వచనం గమనించాలి. యోహాను రాసిన సువార్తలు, అదే సువార్తలో 5వ అధ్యాయము 37వ వచనం చదవండి. 5వ అధ్యాయం 37వ వచనాన్ని చదివితే 5వ అధ్యాయం 37వ వచనం, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన స్వరూపం అంటే గమనించాలి, ఆయన స్వరాన్ని ఏ కాలమందైనా కానీ ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు. అంటే దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఆయన స్వరం వినలేదు. ఇప్పుడు మీ దగ్గరికి దేవుడు కనబడరు అనే వాళ్ళు ఈ వచనాలు తెస్తారు. ఈ వచనాలు తెచ్చి మీ ముందు పెట్టుకుని, అవును కదా, ఏ కాలమంతైనను ఆయన స్వరము వినలేదు, ఆయన చూడలేదు. అందరూ చదవండి ఒకసారి, అక్కడ ఆ సెంటెన్స్ చదవండి. ఏ కాలం, అక్కడ చదవండి, ఏ కాలమంతైనను చదవండి గట్టిగా. ఆయన స్వరం వినలేదు, ఏ కాలమందైనా కానీ, ఏ కాలమందైనా కానీ ఆయన స్వరాన్ని వినలేదు, ఆయన చూడలేదు. ఏ కాలమందైనా, అది ఈ కాలం ఆ కాలం, పాత నిబంధన కాలం, కొత్త నిబంధన కాలం, అబ్రాహాము కాలం ఆ కాలం, ఇస్సాకు కాలం అనేది కాదు. ఏ కాలం అంతైనా కానీ ఆయన చూడలేదు, ఆయన స్వరం వినలేదు, ఆయన చూడలేదు. అలాగే మరొక వచనము తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం గమనించే మాట ఏమిటంటే 16వ వచనములో, 6వ అధ్యాయం 16వ వచనములో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలవాడై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అక్కడి నుంచి చదవండి, గట్టిగా చదవండి, అందరూ చదివేయండి. మనుషులలో, అందరూ చదివిన తర్వాత మీరు చదవండి అమ్మా, అందరూ చదవండి గట్టిగా. మనుషులలో ఎవడును ఎవడును చూడలేదు. మళ్ళీ ఇప్పుడు చదువు, మీరు మైకులు చదవండి. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. మనుషుల్లో ఎవడు ఆయన చూడలేదు, ఎవడు చూడనేరు. విన్నారా? మనుషుల్లో ఎవడు చూడలేదట, చూడనేరడు. అంటే గత కాలంలో, పాస్ట్ లో చూడలేదు, ఆ యొక్క ఫ్యూచర్ లో కూడా చూచేటువంటి అవకాశము చెప్పాలి గట్టిగా. చూడాలి ఇట్లా, అమ్మ బైబిల్ చదివేసరికి ఇది ఎలా చూడాలి. ఎవరు చూడలేదు, ఎవడు చూడనేరడు, ఎవడు చూడనేరడు. ఈ వచనాన్ని బట్టి గమనించే మాట ఏమిటంటే చూడలేదు, చూడబోరు. గత కాలంలో జరగలేదు, రాబోయే కాలంలో జరగదు. అంటే దేవుణ్ణి ఎవరు చూడలేరు, అంటే దేవుడు కనబడరు, దేవుడు మాట్లాడరు. ఆయన ఎవరూ చూడలేరు, ఎవరు చూడలేదు, ఎవడు చూడనేరడు. అలాగే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, 4వ అధ్యాయం 12వ వచనములో వ్రాయబడిన మాట చూస్తే, 4:12వ వచనములో చూస్తే, ఏ మానవుడును అందరు గట్టిగా చదవండి. 4వ అధ్యాయం 12 అందరూ గట్టిగా చదివేసి తర్వాత మైకులో చదవండి. ముందు అందరూ చదివేయండి గట్టిగా. 4:12 యోహాను మొదటి పత్రిక 4:12 అందరూ చదవాలి గట్టిగా. గట్టిగా స్వరాలు గట్టిగా ఇవ్వాలి. ఏ మానవుడును, ఇప్పుడు చదవండి అమ్మా, ఇప్పుడు చదవండి, చక్కగా చదువుతున్నారు మీరు. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. ఏ మానవుడు, అందరూ వినాలి, ఇలా చూడాలి. ఏ మానవుడు చూచి ఉండలేదు. అందరూ జాగ్రత్తగా వినాలి. బైబిల్ని చదువుతుంటే ఈ వచనాలన్నీ చదివితే వినా, తలపైకెత్తాలి. ఈ వచనాలు చదివిన వాళ్ళెవరూ కూడా దేవుడు కనబడతారంటే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడం జరగదు. దేవుడు కనబడరు. ఏ మానవుడు ఎప్పుడూ చూడలేదని బైబిల్లో ఉంటే, ఎవరిలో చూడలేదు, మనుషుల్లో ఎవరూ చూడలేదని వ్రాయబడి ఉంటే, ఇప్పటి వరకు చూడలేదు, చూడనేరడు అని వ్రాయబడి ఉంటే ఏంటి మాట్లాడేది? అసలు బైబిల్ మిషన్ వారు ఎందుకు ఈ బోధ చేస్తారు? నేను ట్రైన్లో వస్తున్నాను, గుత్తి నుంచి ఒక ఆయన నాతో పాస్టర్గా గుంటూరులో ట్రైన్ ఎక్కాడు. నేను ఇటు వస్తున్నా విజయవాడ. నాతో బాగా వాదించాడు. ఏంటి బైబిల్ మిషన్ వాళ్ళు ఈ వచనాలకి ఏం చెప్తారు మీరు? దేవుడు కనబడటం ఏంటి?
దేవుణ్ణి ఎందుకు చూస్తారు? దేవుని చూడలేరు కదా, దేవుని చూడలేరు కదా, ఏంటి ఇలా మాట్లాడతారు? నేను అన్నాను, మీరు బైబిల్ బాగా చదివారా అన్నాను. అవుగో నేను బైబిల్ చాలాసార్లు చదివాను అన్నాడు. బైబిల్ మీరు చదివారు కానీ మీకు అర్థం కాలేదన్నాను. మీకు అర్థం కాలేదు, బైబిల్ మీకు అర్థం కాలేదు. దేవుడు కనబడరా, మాట్లాడరా, కనబడరా, మాట్లాడరా, కనబడరు. దేవుడిని ఎవరు చూడలేరు, మాట్లాడరా, దేవుడు మాట్లాడరు. దేవుడు ఎవరు చూడలేరు, దేవుని స్వరం లేరు. సరే, నేను అన్నాను, ఆది కాండములో దేవుడు వెలుగు కమ్మని పలుకగా, బాబు తలపైకెత్తాలి, శిరస్సు పైకెత్తాలి, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను. మొదటి రోజున వెలుగు చేశారు, రెండో రోజున ఇది, మూడో రోజున ఇది, నాలుగో రోజున, ఐదో రోజున, ఆరో రోజు, ఏడో రోజు. ఇవన్నీ ఇలా చూడాలి. ఇవన్నీ ఆదిలో జరిగిన ఆదాము కాలము కంటే ముందు జరిగిన సంగతులు. ఆదామును దేవుడు మట్టి తీసి, ఆ మట్టి దేవుని పోలిక చొప్పున చేసి, గాలి ఊది మనిషిగా చేసి, ఎముక తీసి స్త్రీని చేసి, ఇవన్నీ ఉంది కదా. ఆది కాండం మీకు తెలుసు కదా. ఎందుకు తెలియదు నాకు అన్నాడు. తెలుసు కదా, ఆది కాండం తెలుసు కదా. మోషే గారు క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలకు చెందినవాడు. ఆదాము గారు 4400 సంవత్సరాల క్రీస్తు పూర్వం చెందినవాడు. ఆదాము గారు కాలము 4400. ఇప్పుడు నేను అంటాను, మా తాతయ్య ఎలా ఉంటాడో నాకు తెలియదు. మా తాతయ్య గారు, మా నాన్నగారు చిన్నప్పుడే మా తాతయ్య గారు చనిపోయారట. నేను ఒకసారి మా పాపడికి చెప్తూ ఉంటాను, మా తాతయ్యోళ్ళు తాత వచ్చి ఇదే హాల్లో కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చుంటే, ఇంట్లోకి వచ్చి కూర్చుంటే, ఎవరవయ్యా నువ్వు, ఏంటి లోపలికి వచ్చావు అంటే, ఏయ్ ఈ ఇల్లు నాది అంటాడు ఆయన. ఈ ఇల్లు నాది అని అంటే, ఎవరు నువ్వు? రేయ్ మీ తాతోళ్ళు తాతని నేనే, మీ తాత వాళ్ళు తాతనే నేనే. ఏమి నన్ను అంటావేంటి? తాతవా? అసలు తాతయ్యే తెలియదు, తాతవాడు నాన్న, వాళ్ళ నాన్న కాదు తాత, నువ్వు అంతటోడువా అని చెప్పి, అది జరగదు కానీ ఎంత ఆశ్చర్యపోతాం. జరిగితే ఊహించుకోండి, ఓసారి ఊహించుకోండి. మా తాతయ్య గారు తాతయ్య నాకు తెలియదు. మోషే గారికి ఆదాము గారు ఏం తెలుసు? మోషే గారికి ఆదాము తెలుసా? మాట్లాడలేదు మీరు. ఈయన కాలం క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలు, ఆయన కాలం 4400 సంవత్సరాలు. అంతకంటే ముందే భూమి, అంతకంటే ముందు ఆకాశం. దేవుడు భూమి ఆకాశాలు చేస్తున్నప్పుడు మోషే గారు ఉన్నారా? చెప్పండి, మోషే గారు ఉన్నారా? భూమి ఆకాశాలు చేసినప్పుడు మోషే అక్కడ ఉన్నారా? లేరు కదా. మరి మోషేకి ఎలా తెలుసు? చెప్పండి, ఎలా తెలుసు? మోషే గారికి ఎలా తెలుసు? అడగండి అయ్యా, మోషే గారు మీకు ఎలా తెలుసు అంటే, మోషే గారు అనేది ఏమిటంటే, దేవుడు ఇవన్నీ చెప్పడాకే నన్ను సీనాయి కొండపైకి రమ్మని దేవుడు చెప్పారు. సీనాయి కొండపైకి వెళ్ళగా దేవుడు నాకు కనబడి నాతో మాటలాడగా ఆది కాండాన్ని రాస్తాను. అందరూ జాగ్రత్తగా వినాలి. నేను ఆ పాస్టర్ గారిని, గుంటూరులో ట్రైన్ ఎక్కిన పాస్టర్ గారిని అడిగాను. విజయవాడ వచ్చే లోపు నేను అడిగింది ఏమిటంటే, మోషే ఎలా తెలుసు చెప్పండి మీరు? దేవుడు కనబడరు, దేవుడు మాట్లాడరు, మోషే ఎలాగ చెప్పారు? అయితే గమనించాలి, నేను చదివించిన మూల వాక్యం నిర్గమకాండం 33 అధ్యాయం 11వ వచనములో, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ముఖాముఖిగా దేవుడు మాట్లాడారు అని బైబిల్ చెబుతుంటే మీరెవరు కాదనడానికి. మరి ఈ వచనాల సంగతి ఏంటి? ఆ వచనాల సంగతి నేను చెప్తాను, కాసేపు ఆగండి, తొందరపడిపోకండి. ఆ వచనాలు ఏంటో అవి అర్థం చేసుకోవాలి, ఈ వచనాలు ఏంటి ఇవి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా నాకు తెలిసిందే తెలుసు, ఇదే నాకు తెలుసు, కుందేలుకి మూడే, నేను పట్టుకుని 3 కాళ్ళే, కుందేలుకి 3 కాళ్ళే, నాదే నిజం, నేను అనుకున్నదే నిజం, నేను చెప్పిందే నిజం. కొన్నిసార్లు వజ్రాన్ని వజ్రముతోనే కొయ్యాలి, వజ్రముతోనే కొయ్యాలి, కానీ దాన్ని ఇంకో దానితో కోస్తే కోయబడదన్నమాట. ఒక ఆయన దేవుడు ఉన్నారని స్వార్థ చెబుతుంటే ఓ నాస్తికుడు వచ్చి, దేవుడి గురించి చెప్పవా, నిన్ను ఏం చేస్తానన్నాడు. అని లేదు సార్, ఉన్నారు దేవుడు అంటే, నాకు చూపించన్నాడు. ఆయన అన్నాడట, నువ్వు నాకు చూపిస్తే నమ్ముతా. ఉన్నారు సార్, దేవుడు ఉన్నారు, గాలి ఉంది, కనబడుతుందా? దేవుడు ఉన్నారు, కనబడరు కానీ ఉన్నారు. లేదు, కథలు చెప్పుకో, దేవుడు ఉంటే నాకు చూపించు, ఉంటే చూపించు. ఆయన అంటాడు ఉంటే ఈయనేమో ఉన్నారంటే ఉంటే చూపించు. ఈ పాస్టర్ గారు తెలివైనోడు, బాగా తెలివైన వ్యక్తి, మన చాను ప్రకాష్ గారు లేగా మహా తెలివైన వ్యక్తి. ఆయన ఏం చెప్పారంటే, దేవుణ్ణి చూడాలి, అంతే కదా, దేవుణ్ణి చూడాలి మీరు, అంతే కదా, నేను చూపించాలి, నేను చూపిస్తా,
నువ్వు చూస్తావా అని అడిగారట ఈయన. నేను చూపిస్తాను, నువ్వు చూస్తావా? చూడాలనే కదా చెప్పేది. నువ్వు గాక దేవుడు అంటే ఊరుకోను, నాకు చూపించి చెప్పు అన్నాడట. అయితే నేను చెప్పిన ప్రకారంగా చెయ్యి, నీకు దేవుడు కనబడతారు అన్నారట జాన్ పాస్టర్ గారు. నేను చెప్పిన ప్రకారంగా చెయ్యి, నువ్వు తలస్నానం చేయాలి. ఓ తలస్నానానికి ఏముంది, నువ్వు 20 సార్లు చేసేమైనా చేస్తా. ఎందుకంటే స్నానం చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది, ఎవరు కనిపెట్టారా అనిపిస్తుంది. స్నానం చేస్తుంటే ఎవరు కనిపెట్టారా స్నానం, ఎందుకంటే అంత హాయిగా ఉంటుంది స్నానం చేస్తే, అంత హాయిగా. అందుకే కొంతమంది ఆ స్నానం గది నుంచి బయటికి రారు. ఒక 20 బిందులతో స్నానం చేద్దట. మరి ఆమె స్నానం విలువ ఆమెకి బాగా తెలిసింది. ఆమెకి మనకైతే ఒక బిందు నీళ్ళు చాలా, ఆమెకి 20 బిందులట. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత బిందులతో కొట్టేస్తా వాడత్త. అయ్యి 20 బిందులు ఏంటని గమనించే మాట ఏంటంటే, స్నానం చేస్తాను, స్నానం తెల్ల బట్టలు వేసుకోవాలన్నాడట. నేను వేసుకునేవే తెల్ల బట్టలు, తెల్ల వస్త్రాలు, వైట్ డ్రెస్ వేసుకుంటా, వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ అని చెప్పేసి అన్నాడు. రైట్, తల స్నానం చేయాలి, తెల్ల వస్త్రాలు వేసుకోవాలి. ఉదయం టిఫిన్ లేకుండా ఉపవాసం ఉండాలన్నాడు. టిఫిన్ ఏముంది, ఎన్నోసార్లు మానేస్తా టిఫిన్. మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండాలి. మధ్యాహ్నం 12 గంటల టైంలో ఊరు బయటికి రావాలి. ఊరు బయటకు వచ్చి నేను చెప్పింది చేయాలి. ఏం చెప్తావంటే, నేను చెప్పింది చేయాలి, దేవుడు కనబడాలంటే అన్నాడు. చెప్పింది చేయాలంటే ఏం చేయాలి? ఉపవాసం ఉన్నాడు, తలస్నానం చేశాడు, తెల్ల బట్టలు వేసుకున్నాడు, ఫాస్టింగ్ ఉన్నాడు, వచ్చాడు. ఊరోళ్ళందరూ కూడా ఇతను అన్నాడట, దేవుణ్ణి చూపించకపోతే నిన్ను ఎలా కొడతా పాస్టర్ జాగ్రత్త, కొడదుగలే, నేను గెలుస్తా, నువ్వు గెలిచి చూద్దాం. ఆ ఊరు వాళ్ళందరూ 300 మంది వచ్చేసారు. ఊరు బయటికి రావాలి. ఊరు బయటికి తీసుకెళ్ళి ఈ పాస్టర్ గారు చెప్పారట, ఒంటి కాలు మీద నిలబడు. ఒక కాలు మీద, ఒక కాలు పైకి ఎత్తాలి, ఒక కాలు కిందకి పెట్టాలి. ఒంటి కాలు మీద నిలబడి అక్కడ ఉన్నాడే సూర్యుడు, ఆ సూర్యుడిని అర్ధగంట సేపు చూడు. అరగంట సేపు సూర్యుడిని చూచిన తర్వాత, ఇది మిట్ట మధ్యాహ్నం కదా, సూర్యుడు కాసేపటికి అలాగెళ్తాడు. సూర్యుడు అలాగెళ్ళగానే దేవుడు కనబడతారు. సూర్యుడు అట్ట వెళ్తాడు, సూర్యుడు వెళ్ళగానే దేవుడు కనబడతారు. ఎంతసేపు చూడాలి సూర్యుడిని? 30 నిమిషాలు చూడాలి సూర్యుడిని చూడు. ఆ తర్వాత సూర్యుడు అటు వెళ్ళిన తర్వాత దేవుడు కనబడతారు అన్నారు. జాన్ పాస్టర్ గారు తక్కువేంటి, ఈయన మహా తెలివైన వ్యక్తి. ఈ మాటలు చెప్పగానే అతను అంటాడట, పాస్టర్ నా కళ్ళుండాలా పోవాలా, నా కళ్ళు పోవాలని పథకం పన్నావా? అర్ధగంట సేపు 30 నిమిషాలు సూర్యుడిని చూస్తే నా కళ్ళు ఉంటాయా? అసలు అర్ధ నిమిషమైనా చూడగలనా? అర నిమిషము కూడా నా కళ్ళు పెట్టి సూర్యుడిని చూడలేను. అర నిమిషము చూడలేను. నీ వెంక 30 ఒంటి కాలు మీద నిలబడమంటే నిలబడతా, కానీ సూర్యుడిని చూడమంటే మాత్రం నా వల్ల కాదన్నాడట ఆయన. అప్పుడు ఈయన అన్నారట, సూర్యుడినే చూడలేని వాడువు, ఉట్టికి ఎగరలేని వాడువు, స్వర్గానికి ఏమి ఎగురుతావు? ఇక్కడి నుంచి నా యొక్క కన్నవరం ఆ యొక్క సర్కిల్కి నడవలేవు, కానీ రాజమండ్రి నడిచి వెళ్ళిపోతానన్నావు నువ్వు. నేను ఎలా నమ్మాలి? సర్కిల్కి నడవలేవు, రాజమండ్రి పరిగెడతావా? నేను నమ్మాలా? నీవు ఇదే చూడలేవు సూర్యుడిని, దేవుణ్ణి చూడగలవా అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా, ఆయన తరపున వచ్చిన వాళ్ళు కూడా చప్పట్లు కొట్టేశారట. మీరు కొట్టట్లేదు. ఆయన తరపున వచ్చినోడు కూడా చప్పట్లు కొట్టి ఆయన అంటున్నారట, నిజమే, ఇది కరెక్టే కదా, సూర్యుడినే చూడలేడు, దేవుడినే చూస్తారు. కాబట్టి కొన్నిసార్లు వజ్రంతోనే మాట్లాడాలి గట్టిగా, వజ్రంతోనే కొయ్యాలి. నేను ఒకసారి ఒక షాప్ ఓపెన్ చేయడానికి వెళ్ళా. అక్కడ గుత్తిలో నేను వెళ్ళిన కొత్త వాళ్ళందరికీ నేనంటే, ఈయన వచ్చాడు, మా సంఘాలు ఏమైపోతాయి, ఓ భయం అన్నమాట. ఒక అతను అటు రోడ్డు అవతల ఉన్నాడు. నేను తెలుసు, నన్ను చూస్తాడు, బైబిల్ మిషన్ అంటే విమర్శిస్తాడు, అంతా చేస్తాడు. తెలియనట్లుగా అక్కడ ఓ బ్రదర్ రైలాడ్ బ్రదర్ అన్నాడు. మర్నాథ రైలాడ్ అన్నా. బాగున్నారా అని అడిగాను. బాగున్నారా నేను అడిగితే ఆయన అంటాడు, మీ ప్రార్థన వల్ల బాగానే ఉన్నా అన్నాడు. అంటే డైలాగ్ వేసాడు, మీ ప్రార్థనల వల్ల బాగానే ఉన్నా. అది కూడా కొంచెం వంకరగా మాట్లాడుతున్నాడు, నిదానంగా కాకుండా. ఇప్పుడు నన్ను అడిగాడు, మీరు బాగున్నారా అని అడిగాడు. నేనేం చెప్పాలి? మీ ప్రార్థనలు అనాలా? నేను ఆ అబద్ధం నేను చెప్పాలి. నేను అన్నాను, బ్రదర్, దేవుని కృప వల్ల, మీలాంటి వాళ్ళు చేసే ప్రార్థనల వల్ల నేను బాగానే ఉన్నానన్నాను. మనోడు అటు ఇటు చూస్తున్నాడు. ఇంటి పెద్ద దెబ్బ కొట్టినట్టు అయిపోయింది. నేనేమో ఇలాగన్నాను, ఈయన ఇలాగన్నాను. నేను అనుకున్నాను, ఎట్లాంటి వాళ్ళకి ఇలాగే చెప్పాలి. ఇలాగే చెప్పాలి. ఓ రోజున పామిడి చర్చి దగ్గర ఉంటే ఇద్దరు వచ్చారు.
ఆడొచ్చి ఆ చొచ్చి పరుకు జరుగుతుంది అక్కడ, వస్తారులే బయలు మిషన్కి వస్తారులే. ఎందుకు వస్తారు? స్వస్థత కొరకు వస్తారులే బ్రదర్, స్వస్థత కొరకు వస్తారులే బ్రదర్ అంటే స్వస్థత కొరకే వస్తారు బయలు మిషన్కి, అంటే రక్షణ కొరకు రారా? అప్పుడు నేను అడిగాను వాళ్ళని, అయ్యా పరమగీతము అంటే ఏంటి, ప్రకటన గ్రంథం అంటే ఏంటి, ఎన్ని లోకాలు ఉన్నాయి, దేవుని రాకడంటే ఏంటి, యూదా పత్రిక అంటే ఏంటి అంటే మాట్లాడలేదు. నేను అన్నాను వాళ్ళకి, ఎందుకు బ్రదర్ ఏదో విమర్శించాలి అని మీరు మాట్లాడేయటం కాదు, ఇవన్నీ మాకు దైవచనుడు బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసయ్య గారు ఇవన్నీ నేర్పించారు. బైబిల్ మిషన్ అంటే స్వస్థతలు చేసే మిషన్ మాత్రమే కాదు, అన్నయు ప్రకటించేటువంటి అన్నీ ప్రకటించే మిషన్. అన్నీ కూడా ఎక్కడ లేనటి హితమైన బోధాలు ఎక్కడనే విందువు తెలుసునా. చేతులెత్తి చప్పట్లు. ఎక్కడ లేనటి బోధాలు ఎక్కడనే తెలుసునా, ఇండియాలోనే విందువు తెలుసునా, ఇది ముఖ్య స్థలము క్రైస్తవ సంగమ ఘన కార్యము గట్టిగా వచ్చును, క్రైస్తవ ఘన కార్యములు క్రీస్తు ప్రభువుని క్రియల మూలందు తెలుసునా, కీడు చేతులెత్తి గట్టిగా తెలుసునా, గిట్టుకు విడగొట్టుదు తెలుసునా. చేతులెత్తి గట్టిగా సంతోషంగా దేవుడు కనబడతారు. కనబడరు అని బైబిల్లో ఉంది, దేవుడు కనబడే కార్యం బైబిల్లో ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన మనం గొప్ప అనుభవంలోకి వెళ్ళాలి. ధర్మంబులు భాషలన్నిటి యందు ప్రచురింతువని నీకు తెలుసునా, ధర్మంబులు భాషలన్నిటి యందు వని నీకు గమనించే మాట ఏమిటంటే బైబిల్ని అసలు బైబిల్ మిషన్ ఎందుకు వచ్చిందంటే బైబిల్లో ఉన్నదాన్ని చేయటానికి వచ్చింది, బైబిల్ నెరవేర్చడానికి వచ్చింది. బైబిల్ నెరవేర్చడానికి బైబిల్ మిషన్, ఈవేళ బైబిల్ మిషన్ మర్చిపోయింది. మన విజయవాడలో మన ప్రాంతాల్లో బైబిల్ మిషన్ అంటే కొంతమంది ఏమిలేండి మామూలే కదా అందరిలో అని. కానీ బైబిల్ మిషన్ అనబడే ప్రత్యేకత చూడాలంటే ఈవేళ రాయలసీమలో ఎవరైనా బైబిల్ మిషన్ అంటే గౌరవించి, మన పల్లివాడు వచ్చారయ్యా బైబిల్ మిషన్ అనగానే మమ్మల్ని చూచి గౌరవిస్తున్నారు, వందనాలు చెబుతున్నారు. బైబిల్ మిషనా, మీరు ధన్యులయ్యా, మీరు వినే బోధన గొప్పవి, మీ క్రమము గొప్పది, అందరూ జాగ్రత్తగా వినాలి. దేవుడు కనబడతారు, మాట్లాడతారు అనేది ఆ యొక్క బోధ తప్పు బోధ. ఇది తప్పు, ఇది కాదు. బైబిల్లో ఈ వచనాలు ఉన్నాయి. ఇదిగో యోహాను సువార్తలో ఆయన చూడలేరని చెప్పి వ్రాయబడింది, 2 చోట్ల వ్రాయబడింది, తిమోతి పత్రికలో వ్రాయబడింది, యోహాను మొదటి పత్రికలో వ్రాయబడింది. అంతేకాకుండా దేవుడు మోషేతో చెప్పారు. మోషేతో చెప్పినటువంటి విషయాలు మనము చూచినప్పుడు మోషేతో 33వ అధ్యాయం నిర్గమకాండము 18వ వచనములో 33:18వ వచనములో మోషేతో స్వయంగా దేవుడు చెబుతున్నారు. 33:18వ వచనములో చూస్తే దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదను వాని యందు కనికరపడెదనను, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు. దేవుడు ఏమంటున్నారు? మోషేతో చెప్పే మాట ఏమిటంటే మరియు నీవు నా ముఖమును చూడజాలవు. ఏ నరుడను నన్ను చూచి బ్రతుకు. ఏ నరుడు? మోషేతో దేవుడు చెప్పే మాట ఏమిటంటే ఏ నరుడైనా కానీ నన్ను చూసే బ్రతుకడు అంటే నన్ను చూడలేరు. నే నరుడు ఎప్పుడు నా చూడలేదు. గమనించే మాట ఏమిటంటే ఏ నరుడు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు. ఎవరైనా చూస్తే చనిపోతారు. నన్ను చూస్తే
చూచి బ్రతికే వాళ్ళు లేరు. ఈ వచనాలను బట్టి చాలామంది భావించేది ఏమిటంటే దేవుణ్ణి ఎవరు చూడలేరు. నిజం, చూడలేరు. నిజమే, దేవుని చూడలేరు, దేవుని చూడలేరు. కానీ మరి ఆదామబలు చూస్తే ఏదేను వనములో దేవుడు వారి మధ్యకు వచ్చినట్లు, దేవుడు వారితో సంభాషించినట్లు, పాపము చేయకముందు వచ్చినట్లు, పాపము చేసిన తరువాత కూడా దేవుడు వచ్చినట్లు, వారు ముగ్గురు కలిసి ఉన్నట్లు. అంటే దేవుడు ఒక పక్కన ఆదాము వైపు హవ్వ వైపు ఉన్నట్లు, అటువైపు సర్పము వైపు ఉన్నట్లు, సర్పాన్ని శపించినట్లు. గమనించి, ఆదామా నీవెక్కడున్నావు, చెట్ల చోటున దిగంబరిగా ఉన్నాను అని చెప్పినట్లు. ఇవన్నీ చూస్తే, అక్కడ సంభాషణ చూస్తే దేవుణ్ణి వారు చూస్తున్నట్లు, దేవుని స్వరం వింటున్నట్లు. అలాగే ఆదికాండం 5:22 వచనంలో హనోకు దేవునితో నడిచాడు. 300 ఏండ్లు దేవునితో నడిచాడు. అంటే దేవునితో హనోకు నడిచాడంటే చూచాడా చూడలేదా? దేవునితో నడిచాడంటే చూచాడా చూడలేదా? గమనించే మాట ఏమిటంటే నోవాహుకి వాడ కట్టమని దేవుడు చెప్పారు. దేవుని స్వరాన్ని నోవాహు విన్నాడా వినలేదా? అలాగే గమనించి అబ్రాహాముతో నేను చూపించే దేశానికి వెళ్ళమన్నారు. అబ్రాహాముతో మాట్లాడారు, ఇస్సాకుతో, యాకోబుతో. ఓ రోజు అబ్రాహాము ఇంటికి ముగ్గురుగా వచ్చేసారు. యెహోవా 18 అధ్యాయము 1 వచనం, ఆదికాండములో 18 1 వచనాన్ని మనము చూస్తే, మరియు మమ్మరే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. గమనించాలి ప్రియులారా, యెహోవా అతనికి కనబడెను. ఎవరు కనబడ్డారు? ఎవరికి కనిపించారు? అబ్రాహాము కనిపించారు. ఎవరు కనబడ్డారు? యెహోవా కనబడ్డారు, దేవుడు కనబడ్డారు. ఎవరికి? చెప్పాలి గట్టిగా. అబ్రాహామునకు దేవుడు కనబడ్డారంటే దేవుడు కనబడతారా కనబడరా? యెహోవా అతనికి కనబడెను. నేను ఈ వచనాలు చూపిస్తే మాట్లాడైపోయాడు ఆయన. ఏం బాబు ఇందాక కాదన్నారు కదా, ఏంటి వచనాలు? యెహోవా అతనికి కనబడెను. అంతేకాకుండా ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనంలో యాకోబు అంటున్నాడు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని బోలో యేసు మహారాజుకు, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అనగా దేవుని ముఖం. యాకోబు ఏమంటున్నాడు? ముఖాముఖిగా చూచాను దేవుణ్ణి. యాకోబు గారు అనేది ఏంటంటే ముఖాముఖిగా చూచాను దేవుణ్ణి. మరి యాకోబు చనిపోలేదే, ముఖాముఖిగా చూచిన యాకోబు చనిపోలేదే. మరి మోషే గారు సీనాయి కొండ మీద మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో చూడాలి, ఫేస్ టు ఫేస్ ముఖాముఖి. బైబిల్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఈవేళ ప్రపంచంలో ఈ బోధ దేవుడు కనబడరు, మాట్లాడరని బోధ వల్ల ఎంత నష్టపోతుందో క్రైస్తవ సంఘం. దేవుణ్ణి, ఆయన మాటలు రాని ఒక వ్యక్తి, మూగ వ్యక్తి ఉంటాడో అలాగూ దేవుణ్ణి భావిస్తున్నారే. దేవుడు కనబడరు అంటున్నారే. గమనించే మాట ఏమిటంటే యేసుక్రీస్తుగా దేవుడు వచ్చి ఇలా మానవుల మధ్య వాసంపు చేసి ఆయన కనిపించారు. నరుడు కాబట్టి కనిపించారు. ఒక ఆయన అన్నారు, ఆయన నరుడుగా వచ్చినప్పుడు కనిపించారు. కానీ ఆనందరూ కూడా, మీరందరూ మంచి సంఘం, మంచి వాక్యాలు, అనుభవాలు విన్న సంఘం, ఎన్నో గంటల సేపు మధుబాబు గారు కొన్ని గంటలు వాక్యాలు చెప్పిన సంఘం, ఎన్నో మర్మాలు విన్న సంఘం. అయితే నా ఆశ ఏమిటంటే సంఘమంతా కూడా, మీరు సంఘములో ఉన్న మీరందరూ దేవుని చూడాలి, అనుభవానికి వచ్చేయాలి, దేవుని స్వరాన్ని వినాలి. దేవుడు కనబడతారు, మాట్లాడతారు, వినాలి. ప్రియ ఒక ఆయన అన్నారు, మనిషిగా వచ్చారు కాబట్టి కనిపించారు అనంటూ పాస్టర్ గారు అన్నారు, ఆయన చనిపోయిన తర్వాత ఎవరు కనిపించారా అన్నాడు. చనిపోయిన తర్వాత అంటే తిరిగి లేచిన తర్వాత, ఆయన లేచిన తర్వాత ఎవరికైనా కనిపించారంటే అంటే ఎందుకు బైబిల్ చదవట్లేదు మీరు? ఇలా చూడండి, చనిపోయి లేచిన తర్వాత కనబడలేదా? మొట్టమొదటిగా ఎవరు కనిపించారు? త్వరగా మొట్టమొదటిగా దేవుని చూచింది ఎవరు? మొట్టమొదటిగా యేసు వారిని సమాధిలో నుంచి లేచిన తర్వాత ప్రభుని మొదటిగా చూచింది ఎవరు? మగ్దలేనే మరియా. ఎవరు చెప్పండి? మొదటిగా చూచిన వారు మగ్దలేనే. నేను ప్రభువును చూచి తిని, మగ్దలేనే మరి అంటుంది, నేను ప్రభువును చూచి తిని. అంటే ప్రభు అప్పటికి సమాధిలో సిలువ వేయబడలేదా? లేకపోతే తిరిగి చనిపోయారా? చనిపోలేదా? చనిపోయి తిరిగి, ఎట్లా చెప్పాలి, చనిపోయి తిరిగి లేచారు. అంటే ఆయన సిలువ వేయబడక ముందు కాదు ఇది.
మగ్దలేనే మరియ చెప్పేది సిలువ వేయబడక ముందు కాదు. వినా, సిలువ వేయబడక ముందున్న విషయము కాదు. నేను ప్రభుని చూచి తిని సమాధిలో నుంచి లేచారే, ఆ లేచిన ప్రభు నాతో మాట్లాడారు. చనిపోయి లేచి ఆమె కనిపించి మాట్లాడారు కదా. అలాగే ప్రభునందు ప్రియులరా, మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 8వ వచనం తీయొద్దు 8-10 వరకు స్త్రీలకు కనిపించారు. స్త్రీలకు కనిపించారు. లూకా సువార్త 24:31లో ఎమ్మాయి శిష్యులకు కనిపించారు. లూకా సువార్త 24:34-35 వచనాల్లో సీమోను పేతురు కనిపించారు. అలాగే యోహాను సువార్త 20:19-20 వచనాల్లో తోమా లేనప్పుడు మిగిలిన 10 మంది శిష్యులు కనిపించారు. అలాగే యోహాను సువార్తలో గమనించాలి ప్రియులరా, అక్కడే 26-29 వరకు 20వ వచనం 26 నుండి 29 వరకు తోమా ఉండగా శిష్యులు 11 మంది కనిపించారు. అలాగే యోహాను సువార్త 21:7 వచనంలో యోహాను పేతురు యేసు వారిని చూచారు. ఇలా గమనించే మాట ఏమిటంటే వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చూచినటువంటి వాస్తవాన్ని గుర్తించాలి అని దేవుని సేవకునిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి, దేవునికి మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకు దేవునికే ఘనత కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, వీళ్ళందరే కాకుండా దేవుని యొక్క వాక్యములో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో గమనించే 6వ వచనంలో చూస్తే అటు పిమ్మట అంతకంటే ముందు 4వ వచనంలో లేఖనముల ప్రకారము 3వ దినమున లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. 3వ దిన లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. 500 కంటే ఎక్కువైన వారికి యేసు ప్రభుట ఒక్కసారే కనిపించారట. అంటే ఇప్పుడు చెప్పండి, దేవుడు కనబడతారా? చెప్పండి గట్టిగా. 500 కంటే ఎక్కువైన వారికి ఒక్క సమయం అంతే కనిపించారు. యేసు ప్రభువారు అప్పటికి ఆయన సమాధికి ముందు జరిగింది కాదు, మరణానికి ముందు కాదు, ఆయన తిరిగి లేచిన తర్వాత కార్యక్రమం. లేచిన తర్వాత జరిగినటువంటి కార్యం అనబడేటువంటి వాస్తవాన్ని గుర్తించాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా యేసు ప్రభువారు ఆరోహణమయ్యే సమయంలో కనిపించారు. ఆయన వెళ్ళిపోతుండగా ఒలీవల కొండ మీద శిష్యులు కనిపించి వారు చూచుచుండగా ఆయన వెరీ గుడ్ బాగా మీరు బైబిల్ బాగా చదివారు. వారు చూచుచుండగా అపోస్తలుల కార్యముల గ్రంథములో మొదటి అధ్యాయములో బలో యేసు మహారాజుకో 9వ వచనంలో ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమయ్యారు. అప్పుడు వారి కన్నులకు ఏమైపోయారు? ఆరోహణమైపోయారు. చూచుచుండగా అంటే ఆరోహణ సమయంలో కూడా దేవుడు కనిపించారు. ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడుతున్నా, ఆరోహణమైపోయిన తరువాత ప్రభు ఎవరికైనా కనిపించారా? ఆరోహణమైపోయిన తరువాత ఎవరికైనా కనిపించారా? ఎవరో చెప్పారు. నిలబడ, మీరు చెప్పేది కరెక్ట్, నిలబడి చెప్పండి. స్టెఫెను గారు కనిపించారు, మీరు కూడా చెప్పారు. పౌలు గారు కనిపించారు సౌలుగా ఉండగా. గమనించే మాట ఏమిటంటే మన బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యములో అపోస్తలుల కార్యముల గ్రంథములో ఆ 7వ అధ్యాయములో ప్రియులరా 56వ వచనములో ఆకాశము వినాలి ప్రియులరా 55వ వచనములో అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశము వైపు తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఏం చూస్తున్నారు? గమనించే మాట, యేసు ప్రభువారిట దేవుని కుడి పార్శ్వములో నిలవబడి ఉండడం చూచారట. ఎవరు చూస్తున్నారు? స్టెఫెను చూస్తున్నాడు. స్టెఫెను కాలానికి యేసు వారు చనిపోయి లేచి పరమునకు ఆరోహణమైపోయారు. ఇది ఆరోహణము తర్వాత జరిగిన సంఘటన. ఆరోహణము తర్వాత స్టెఫెనుకు దేవుడు కనిపించారు. గమనించే మాట ఏమిటంటే ఆ యొక్క ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి చూచుచున్నానని చెప్పాను. చూచారు. అంతేకాకుండా ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి ఆ యొక్క ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 13వ వచనములో 7 సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కని చూచితిని.
ఏం చూచారట? ఒక ఆయన చూచాను నేను. ఎవరిని చూచారో? మనుష్య కుమారుని పోలిన యొక్కన్ని, అనగా యేసు ప్రభులేగున్నారు, కానీ యేసు ప్రభులే కాదు. అంటే చూస్తే యేసయ్యే, కానీ ఆయన చాలా విచిత్రంగా ఉన్నారు. ఆయన ముఖం సూర్యుని లేక మండిపోతుంది. ఆయన పాదాలు, ఆయన కాళ్ళు, ఆయన గమనించే మాట ఏమిటంటే పాదాలు ఇలా ఉన్నాయి. స్వరం ఎట్లా ఉంది? ఆయన స్వరం ఎట్లా ఉంది? ఆయన కంఠ స్వరం ఎట్లా ఉంది? ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉంది, తెల్లని ఉంది, బియ్యం అంతా దబడముగా ఉన్నాయి. ఇవన్నీ కూడా రూపాన్ని ఇలా చూడండి, ఇలా చూడండి చూచారు. బైబిల్ చెప్పేది ఏంటంటే, బైబిల్లో దేవుణ్ణి ఎవరు చూడలేరనేది నిజం, దేవుణ్ణి చూచారు అనేది నిజం. దేవుణ్ణి ఎవరు చూడలేరు అంటే ఏమిటి? అసలు అయినటువంటి రూపాన్ని ఆయన ఏ మహిమతో ఉన్నారో, సమీపింపరాని తేజస్సులో, సమీపింపరాని, ఇందాక వచనములో ఆ పైకి తిమోతి మొదటి పత్రిక 6:16 సమీపింపరాని తేజస్సు అంటే సమీపించడానికి వీలు లేని తేజస్సులో ఆయన మాత్రమే ఉన్న చోటు ఉంది. ఆ రూపాన్ని, ఆ మహిమను ఎవరు చూడలేరు. ఆ మహిమతో మోషే దగ్గరికి దేవుడు రాలేదు. మోషే దగ్గరికి వచ్చింది ఆ మహిమ కాదు. సీనాయి కొండ పైన మోషే కనిపించినప్పుడు ఆ మహిమతో కనబడలేదు. అందుకనే కదా నీ మహిమ నాకు చూపించు అన్నారు మోషే గారు. అంటే మోషే అడిగేది ఏంటంటే, మోషే గారు అడిగేది ఏంటంటే, దేవా మీరు ఎంత మహిమతో ఉన్నారు, నాకు చూపించేయండి మీ మహిమ. అంటే నువ్వు చూడచాలు, నువ్వు చూడచాలు. యు కాంట్ సీ మై ఫేస్, యు కాంట్ సీ మై ఫేస్. నువ్వు నా ముఖాన్ని చూడలేవు, నువ్వు చూడలేవు నా ఫేస్ని, ముఖాన్ని. ఎందుకు? నీవేమడుగుతున్నావు? మహిమనే చూపించేయమన్నావు. నా మహిమనే దేవదూతలే చూడలేరే, రెక్కలతో కప్పుకుంటారే. నా మహిమ నీవేం చూస్తావు? అయితే దేవుడు కనబడతారు, కానీ ఎట్లా కనబడతారంటే మహిమను తగ్గించుకొని ఆయన ప్రజలకు, ఆయన పిల్లలకు కనబడి మాట్లాడతారు మహిమతో. మీరు ఎలా చూడగలరు? ఎంతవరకు చూడగలరు? మీరు ఎంతవరకు దేవుని చూడగలరు? ఆ రూపంలోనే చూడవలసినటువంటి చూచే రూపములో. అంటే దేవుడు నిన్ను చూచి భయపెట్టరు. ఆయన భయపడేటట్లుగా నీ దగ్గరికి వస్తే వణిగిపోయేటట్లు, గడగడ వణిగిపోయేటట్లు, నీ గుండె ఆగిపోయేటట్లు. ఒక ఆయన నాతో చెప్పారయ్యా, నేను తెల్లవారుజాము ధ్యానం చేస్తాను, తీరా దేవుని చూస్తే చచ్చిపోతానేమో, దేవుడు ఒకవేళ వస్తే నా ప్రాణం పోతేమో. బాబు, మీ నాన్నగారిని చూస్తే నీ ప్రాణం పోతా అన్నా. నువ్వు చనిపోవు కదా చూస్తే. అంత దేవుడే నీ కనబడే టైంలో అంత చక్కగా మీ తండ్రి వచ్చి నీ పక్కన కూర్చున్నట్లుగా నీ దగ్గర అంతగా దేవుడు అంత చనువుగా వచ్చి కూర్చుని ఆయన మాట్లాడతారు. అంతేగాని నేను భయపెట్టేవారు కాదు యేసువారు, భయాలు తీర్చేవారు. యేసుప్రభుని ఎవరు కూడా భయపడి అయ్యో యేసుప్రభు నమ్మకపోతే శిక్షించేస్తారేమో, అది కాదు. ప్రేమతో ఆయన దగ్గరికి రావాలి, ఇష్టంతో ఆయన దగ్గరికి రావాలి. ఆయన నువ్వు నమ్ముకోపోయినా నీ కడువులిచ్చి ఎప్పుడొచ్చినా కానీ ఎట్టివారి నైనా ఏ సలము నందై చేతులు పైకెత్తి ఎట్టి దైనా పాటి రా పాట్లోందు తండ్రి మంగళ. చివరిగా ముగిస్తూ ఇలా చూడండి, ముగిస్తూ చెప్పే మాట ఏమిటంటే దేవుడు కనబడతారు, దేవుడు మాటలు. అందుకనే ఈ పండుగ పేరేమిటంటే దైవ సన్నిధి. నీతి సూర్యుని కళలతో దైవ సన్నిధి. నువ్వు మోకరించి 2 చేతులు జోడించి నీ గదిలోనే, నీ ఇంట్లోనే మోకరించి నువ్వు కనిపెడితే దేవుణ్ణి కనబడతారు, దేవుడు నీతో మాట్లాడతారు. ఎన్నో అనుభవాలు దేవుడు చూపిస్తారు. నేను ఎప్పుడు తల కొట్టుకునేది ఇదే, ఏడ్చేది బైబిల్ విషయం. ఇంత అనుభవం కలిగిన బైబిల్ విషయం. నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని కాల్చేయండి అన్నారు దైవజనుడు. మా నాన్నగారు ఆ మాట విన్నారట, నన్ను కాల్చేయండి నా శవాన్ని. ఒకవేళ నన్ను మీరు సమాధి చేస్తే మీరు సమాధి దగ్గరికి వచ్చి నా సమాధికి మొక్కుతారేమో, జాగ్రత్త, నన్ను కాల్చేయండి. అంటే ఈరోజు జరిగేదేంటి? బైబిల్ విషయం అనుభవం ఏంటి? చేసేది ఏమిటి? ఏం చెయ్యాలి? ఏం చేస్తున్నారు? బైబిల్ చూపించాలి, పరమగీతము చూపించాలి, ప్రకటన గ్రంథము చూపించాలి, దేవుడు కనబడే విద్య, మాట్లాడే విద్య నేర్పించాలి. మన పామిడిలోనే సంస్కారం ఇస్తుండే, సంస్కారం అయిన తర్వాత కవి చీటి పట్టుకొచ్చిందయ్యా. సంస్కారం ఇస్తుండగా ప్రభు వచ్చి నా పక్క నిలబడి నా భుజం మీద చేయి పెట్టారు. దేవుని అనుభవం, దేవుని చూచే అనుభవం. అందుకే గుత్తికి వచ్చే వాడికి మేము చెప్పేది ఏమిటంటే ఈ అనుభవంలోకి రండి.
పరమగీతములో వ్రాయబడిన మాట ఏమిటంటే, ఆభరణముల చేత నీ చెక్కిళ్ళు, హారముల చేత నీ కంఠము శోభిల్లుచున్నవి. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళు, హారముల చేత నీ కంఠం. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, ఆ ఒక్క ఆభరణమైన, నువ్వు పెళ్లి కూతురు కదా, ఒక్క ఆభరణమైన లేకపోతే ఎట్లా? ఒక్క ఆభరణం. ఏ పెళ్లి కూతురైనా ఆభరణాలు లేని పెళ్లి కూతురు ఉంటుందా? మాట్లాడట్లేదు మీరు, మాట్లాడట్లేదు. అసలు పెళ్లి కూతురు ఆభరణాలు లేకుండా పెళ్లి కూతురు ఏంటి? దగ్గ 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 మెరిసిపోద్ది పెళ్లి కూతురు. గమనించే మాట ఏమిటంటే, అన్ని అవసరమైతే పక్కింటోడికి కూడా తీసుకొచ్చి పెట్టేస్తారు పెళ్లి కూతురికి. అప్పు తెచ్చైనా పెట్టేసి పెళ్లి కూతురు ఆభరణాలు, ఆభరణాలు. ఆభరణాలు అనగా వరాలు, హారముల చేత నీ కంఠం. హారములు అనగా అనుభవాలు, అనుభవములు. అనుభవం ఏ అనుభవాలు? దేవుని చూచే అనుభవము, దేవుని స్వరాన్ని వినే అనుభవం. దేవుడు సీనాయి కొండపైకి వచ్చారు. దేవుడు అన్నారు, మోషే ఇశ్రాయేలీల కొండ ముట్టుకోద్దని చెప్పు, కొండ తాకితే చనిపోతారు. పశువుల్ని ఆ కొండ దగ్గరికి రానియొద్దని చెప్పు, ఎవరు ముట్టుకోద్దని చెప్పు, జాగ్రత్త అని చెప్పు, జాగ్రత్తలు చెప్పు. నేను రాబోతున్నప్పుడు జాగ్రత్త. ఎన్నో జాగ్రత్తలు చెప్పారు అక్కడ. ఏ పురుషుడు తన స్త్రీని, తన భార్యను చేరకూడదు, జాగ్రత్త. ఇవన్నీ చెప్పి 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 సీనాయి కొండపైకి వచ్చారు. సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయులకు దేవుడు అగ్ని కనిపించింది. అగ్ని, అగ్ని చూచారు ఇశ్రాయేలీయులు, అగ్ని మాత్రమే చూచారు. కానీ 70 మంది పెద్దలు ఆ కొండ మధ్యకెళ్ళి దేవుని పాదాలు చూచారు. ఇప్పుడు చెప్పండి, అగ్ని చూచినోడు గొప్పవాళ్ళ, పాదాలు చూచినోడు గొప్పవాళ్ళ? అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అగ్ని చూచిన వాడు గొప్పవాళ్ళ, పాదములు చూచిన వాడు గొప్పవాళ్ళ? ఈ 70 మంది పాదాలు చూచారు. పాదముల క్రింద ఆకాశ మండలపు, ఆయన పాదముల క్రింద నిగనిగలాడు ఆకాశ మండలపు తేజం వంటిది. మీరు 24 అధ్యాయం తర్వాత చదువుకోండి నిర్గమకాండం. ఆకాశ మండలం తేజం వంటిది కనిపించింది. మోషే సీనాయి కొండపైకి వెళ్ళాడు. దేవుణ్ణి ఇక్కడేమో అగ్ని చూచారు, వీళ్ళేమో పాదాలు చూచారు. మోషే దేవుని ముఖమును చూచాడు, దేవుని ముఖాన్ని చూచాడు. సుమారాజుకు పాదాలు, అగ్ని చూచిన వాడి కంటే గొప్పవాళ్ళు, పాదాలు చూచిన వాళ్ళు వీరికంటే గొప్పవాళ్ళు మోషే. ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ మూడిట్లో మీ అనుభవం ఏంటి? మా నాన్నగారు నాకు 2వ తరగతిలో ఉండగానే చెప్పారు, దేవుడు కనబడతారు, మాట్లాడతారు, కనబడతారు, మాట్లాడతారు, కనబడతారు, మాట్లాడతారు. మా నాన్నగారు మా అమ్మగారు మోకరించి తెల్లవారుజాం మెళుకు వస్తే కనిపెట్టే రీతిలో ఆ మోకరించి కనిపెట్టేవారు, దేవుని చుట్టూ కనిపెట్టేవారు. నా ఆశ ఏమిటంటే దేవుని చూడాలి. అందుకే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నా మా సంఘస్థులందరూ చాలామంది దేవుడు నాకు కనిపించారు, మాట్లాడారంటే నేను నాకు కనిపించలేదు, మాట్లాడలేదు, చాలా బాధపడిపోయేవాడిని. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండగా 7 గంటలు ఇట్లా చర్చి మా నాన్నగారు కట్టారు. ఆ చర్చిలో 7 గంటలు మోకరించి, ప్రభువా ఒకవేళ మోకరించుండగా ప్రాణం పోతే సరేనైనా అని చెప్పి మోకరించి కనిపెడుతూ, నాకు ఎప్పుడు నేను చూడలేకపోయాను మిమ్మల్ని, మీ స్వరమేం లేదు అని ఆ వేళ 7 గంటలు మోకరించి కనిపెట్టేటప్పుడు ఫస్ట్గా ప్రభు నాకు కనిపించారు, నాతో మాట్లాడారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మా నాన్నగారు మా అమ్మగారు సేవకి ఇచ్చారు, కానీ నన్ను దేవుడు సేవకి పిలవలేదే, అసలు ఏర్పాట్లో లేనేమో అని ఏడుస్తూ, అందుకనే ప్రభువా మీరు నాకు చెప్పలేదు, నాకు ఆ స్వరమే లేదు, నాకు పిలుపు లేదు. ఆ వేళే ప్రభు నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను అని చెప్పారు. 92వ సంవత్సరం తెల్లవారుజాం ధ్యానములో కనిపెడుతుండగా ప్రభు నాకు కనిపించి, నేను నీకు చూపించుచున్న రాయలసీమ ప్రాంతమైన అనంతపురం జిల్లా వీళ్ళు విస్తారమైన ప్రజలు ప్రవాహములాగా వస్తారు, అద్భుతమైన సేవ కార్యాలు జరిగిస్తానని ప్రభు చెప్పారు. ఇవాళ రాయలసీమకి వెళ్ళి ఈ భక్తిని వాళ్ళకి అంటిస్తున్నాం, ఈ భక్తి భావాలే వాళ్ళకి అప్లై చేస్తున్నాం. ప్రభు కనబడతారు, మాట్లాడతారు. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, ఇక్కడ ఉండగా దేవునితో సహవాసం నువ్వు అలవాటు చేసుకోకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మహిమలోంచి ఉరికేస్తానంటావు. అక్కడికి వెళ్ళిన తర్వాత తట్టుకోలేను అయినా అంటే తరగతులు బాగుంది కదా. ఎఫెసులో కొంతమంది ఉంటారు, ఈ తరగతి 3వ తరగతి 4వ తరగతి. అయ్యగారిని అడిగారట, అయ్యా 1వ తరగతి వాళ్ళు తీసుకొచ్చి క్షమించి 7వ తరగతిలో పెట్టేయకూడదని అడిగారట దైవజనుడు దేవదాసయ్య గారు. ప్రభు అట్లా చేయొచ్చు కదా, ప్రేమమయుడు. అంటే తరగతులు ఎందుకు పరలోకంలో? 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి ఇవన్నీ ఎందుకంటే నువ్వు అంతవరకే తయారయ్యావు. 2లో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి 3లో పెడితే 3లోంచి 2లో కురికేశారట, మా వల్ల కాదని, ఆ మహిమ మేము తట్టుకోలేమని. అందుకని 7వ తరగతి ఏమిటంటే భూమి మీద ఉండగా దేవునితో సహవాసము నేర్చుకొని సన్నిధి చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు పక్కనే కూర్చోవచ్చు మనందరం. గట్టిగా గట్టిగా బోలో యేసు మహారాజు. ఎప్పుడైనా అలవాటే, అవునా కదా? అట్లట్లేదు మీరు
ఇప్పుడు మిమ్మల్ని కొత్తగా వచ్చారనుకోండి, గంట సేపు మోకరించమంటే 5 నిమిషాలే కష్టం, గంటలాగా. అందుకని మేము గుర్తు ఏం చెప్తామంటే, మీరు గంట మోకరించొద్దు, ఈ వేళ వచ్చినోడు మోకరించొద్దు, గంట 5 నిమిషాలే అమ్మయ్య అనుకుంటారా. 5 నిమిషాలు మోకరించండి, 5 నిమిషాలే. రేపు 10 నిమిషాలు, మరునాడు 15 నిమిషాలు, రోజుకి 5 నిమిషాలు పెంచండి. 12 రోజుల్లో గంటకి వెళ్ళిపోతారు. అంతే కదా, వెళ్ళిపోరా, గట్టిగా చెప్పాలి. కొంతమంది 5 నిమిషాలు అలవాటు చేసుకోరు కనుక 20 సంవత్సరాలైనా గంటకి రాదు. రోజుకి 5 నిమిషాలు పెంచితే చాలండి, ఇంకేం లేదు. ఏదైనా అలవాటు. ఇప్పుడు కుమార్తెలు ఉన్నారు, అలవాటు. ఇప్పుడు పెళ్ళి అయింది, ఇంట్లో ఉండగా గారాభిమానం, వంట చేయటం రాదు. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్తగారు నేర్పిస్తుంది. ఎన్ని రోజులు నేర్పిస్తుంది? 10 ఏళ్ళు నేర్పిస్తుందా? మాట్లాడలేదు. 10 సంవత్సరాలు కూర ఉండడం నేర్పిస్తుందా? ఆ డేక్షాలు తీసుకుని కొట్టేది ఇంకా 10 సంవత్సరాలు నేర్పిస్తుందా? నేర్పిస్తే 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు, అంతే కదా. ఆ 10 రోజులు అత్తయ్య నాకు వచ్చిన అత్తయ్య అని చెప్పేసి అని అలవాటు అయిపోద్ది. ఒక అమ్మాయి అంటుందట, పాలు పొంగుతుంటే మమ్మీ పాలు ఏమవుతున్నాయి, అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఏమవుతాయి? గుద్దు మీద గుద్దేసేస్తామే, ఏమవుతున్నాయా? పొంగడం, పాలు పొంగుతున్నాయని కూడా నీకు తెలియట్లేదు. అది కూడా నీకు ఏమవుతున్నాయి. అత్తగారింటికి వెళ్ళగానే మొత్తం అన్నీ వచ్చేస్తాయి. గమనించి మాట ఏమిటంటే, మనం మోకరించడం నేర్చుకోవాలి, కనపరచడం నేర్చుకోవాలి, దేవుని చూడటం నేర్చుకోవాలి, దేవుని స్వరాన్ని వినేది నేర్చుకోవాలి. బోలో యేసు మహారాజుకు దేవునికే మహిమ కలుగును గాక. అలాగూ నేర్చుకునే వారికి ఒక్కసారి లేచి నిలబడండి. అలాగూ నేర్చుకునే వారిగా నిలబడాలి. అలాగూ నేర్చుకునే వారిగా చేసి దేవుని చూచే వరం, ఆయన స్వరాన్ని వినే భాగ్యం, చూచే భాగ్యం దేవుడు మెండుగా మీకు దయచేయును గాక.